నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవా. ఇవాళ మనతో బజరంగదళ్ నుంచి మహేష్ యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి కొన్ని డౌట్లు ఉన్నాయి, క్లారిటీగా తీసుకుందాం. రైట్, నమస్తే భాయ్. నమస్తే అన్న, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? మంచిగా. చాలా అయింది, మళ్ళీ మొన్నటికి మొన్న బాగా రచ్చ చేస్తున్నారు. పరిస్థితి ఏందనంటే బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడి. ఏందా రచ్చ అసలు? ఎందుకు మీరు అంతగానం రేజ్ అవుతారు? రచ్చ కదా నాది, మా గుడి మా హక్కు. ఈరోజు బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి చూసుకుంటే ఏ విధంగా గవర్నమెంట్ దగ్గరుండి కూల్చేయడం జరిగిందో మీ అందరికీ తెలుసు. అదే ఇతర మతస్థుల దర్గాలు కానీ చర్చిలు కానీ ఇప్పటివరకు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? కేవలం హిందువుల మీదనే ఈ యొక్క దాడులు జరగడం ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు హిందువుల పరిస్థితి. తెల్లవారుజామున 3:30 గంటలకి ఆ సమయంలో కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది బంజారా హిల్స్ గుడి అనేది పెద్ద ఇదన్నమాట. ఈరోజు బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లికి సంబంధించిన ఏదైతే అక్కడ మన ఆ గుడికి సంబంధించిన కేవలం 50 గజాలే ప్రభుత్వం భూమి, 11 ఎకరాలు ఉంది. దాంట్లోనే ప్రభుత్వం భూమిలోనే ఆ యొక్క గుడి ఉంది. కేవలం 50 గజాలే. మనం 11 ఎకరాలు కావాలని మనం ఏం కొట్లాడతలే. మనకు కావాల్సింది 50 గజాలు. ఈరోజు ఆ 50 గజాలు కూడా మొత్తం స్మాష్ చేసేసి గుడి లేకుండా చేసి ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతీసి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గుపడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఆల్రెడీ తెలుసు వాళ్ళకి గుడి అక్కడ ఉంది అని చెప్పేసి. ఎందుకంటే బిల్డర్కి ఇస్తే ఈ యొక్క ప్రభుత్వం భూమి కొనడేమని చెప్పేసి అమ్మవారిని కూడా అమావాస్య రోజు తీసిరా. నాకు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పాపం అనేది ఎంటాడుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి గుడి కట్టిస్తే మాత్రం బతికి బయటపడతారు. లేకపోతే అమ్మవారి పాపం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది అన్న. అది నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు, ఖచ్చితంగా అమ్మవారు డిసైడ్ చేస్తుంది. అలా ఫ్యామిలీస్ చెప్తున్నా అన్న, నేనైతే ఇవన్నీ మాటలు నావి కాదన్న. అమ్మవారు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీస్ సర్వనాశనం చేస్తుంది, ఖచ్చితంగా చెప్తున్నా. అమ్మవారితో పెట్టుకున్నాడు ఇప్పటి వరకు ఎవ్వడు బాగోలేదు. నిజాం నవాబ్ అనేటోడు కూడా అమ్మకి గులాంగిరి అయినాడు, అర్థమైందన్న. అట్లాంటిది ఈరోజు వీళ్ళు ఏదో పెద్ద పికుడు వాళ్ళక అమ్మవారిని కూల్చేయడం జరిగింది. ఉల్లే చెప్తున్నా, ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో మీ అంతటా మీరు వచ్చి అమ్మవారికి గుడి కట్టి అని తప్పు అయిపోయిందని. లేకపోతే మీ పతనం స్టార్ట్ అవుతుంది. చెప్తున్నా కదా, చాలా ఇబ్బంది పాలైపోతారు ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో. దయచేసి చెప్తున్నా, ఖచ్చితంగా మీరు అందరూ రావాలి, మంగళకి వచ్చి ఆ యొక్క గుడిని కట్టాలి. లేని పక్షంలో ఇంకోటనా, ఎవరైనా సరే ఆ భూమి ఎట్లా ఉంటాడో చూద్దాం, ఎట్లా కడతాడో చూద్దాం. మేమైతే ఒకటే డిసైడ్ అయినాం, మా ప్రాణాలైనా పోవాలి, లేకపోతే ప్రాణాలు దీనికి కూడా మేము రెడీ. ఎందుకంటే మా అమ్మవారి గురించి మేము ఏమైనా చేస్తాం. రైట్. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఒక గుడి కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే చర్చి కావచ్చు, అన్యమతస్థులు ఏదైనా వేయడం కావచ్చు, లేకపోతే మాంసం స్వైన్ సోకాల్ ఇలాంటివి వేయడం కావచ్చు, కించపరచడం కావచ్చు, చాలా చూసినాం మనం. అవును, అన్యమతస్థులు. బట్ అలాంటిది పక్క పెడితే ప్రభుత్వమే దిగొచ్చి ఇట్లా గుడిని స్మాష్ చేయడం ఎందుకు ఇంతటి ధోరణానికి పాల్పడుతుంది అనుకోవచ్చు. మరి చెప్తున్నా నా, హిందూ మన వాళ్ళు దెబ్బతీయాలి. వీళ్ళే అల్లర్లకి సృష్టించడానికి కారణం హిందువులు అని చెప్తున్నారు కదా. మరి అంటే వీళ్ళు చేస్తుర్రా, హిందువులు చేస్తుర్రా? మీరే చెప్పారు కానీ ఇప్పుడే, ఇంతకుముందు కంటే వేరే వాళ్ళు చేస్తే అది వేరే అనుకోవచ్చు. ప్రభుత్వమే చేసింది. ఎందుకు చేసింది? మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్. ఇప్పుడు ఇలాంటివి చేస్తే మైనారిటీస్ ఖుషి అవ్వాలి, వాళ్ళు సంతోషపడాలా. అప్పుడు సంతోషపడితే వాళ్ళు వన్ సైడ్ ఓట్స్ ఇస్తారు. సో కావాల్సని ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. అక్కడ ఏం ప్రాబ్లం ఉంది? అక్కడ 50 గజాల అమ్మవారి గుడి ఎవరికైనా అడ్డొస్తుందా? ఏమైనా రోడ్ మీద ఉందా? ఇది కూడా మేము క్లారిటీ చెప్తాం. గుడి ఏదైతే 11 ఎకరాలు ఉందో ఖచ్చితంగా మాకు ఆ 11 ఎకరాలు అవసరం లేదు. మళ్ళీ మీరు వినండి, మాకు కేవలం ఆ ఒక గుడి కట్టించే బాధ్యత మీదే. 11 ఎకరాలు మాకు అనవసరం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం భూమి అమ్ముకుంటారో అమ్ముకోండి. అక్కడ మాత్రం 50 గజాలు అమ్మవారి గుడి కావాల్సిందే. ఫస్ట్ అమ్మవారి గుడి అక్కడ కట్టిన తర్వాతనే భూమి వేలేమేయాలి. అక్కడ మీరు ఏదైనా బిల్డర్కి ఇస్తారో, అక్కడ ఏమైతే ప్రాజెక్ట్ చేస్తారో మీరు అది స్టార్ట్ చేసుకోండి. రైట్. ఇప్పటివరకు వచ్చిన రెస్పాన్స్ ఏంది మీకు? మరి ఇప్పటివరకు అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుంచి. చెప్తున్నా నా, హిందూ మనోభావాలకి వీళ్ళు వాల్యూ లేదు. హిందువులు అవలేగాళ్ళు, హిందువులు పిచ్చోళ్ళు. వీళ్ళు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు, డబ్బులు ఇస్తారు. మనం డబ్బులు ఇచ్చాం కాబట్టి ఓట్లు వేసి గెలిపించారు, అంతవరకు. సో వాళ్ళు ఏంటంటే పైసలు పెడితే హిందువులు ఇట్లా వాళ్ళ ఆలోచన ఉంది అట్లా. ఈరోజు హిందువులు అందరూ ఆలోచించాలి. ఈరోజు మనం అమ్మవారిగా కొలిచే దైవం మన గుడిని కొలిచేసి ఈరోజు అమావాస్య రోజు తీసుకుపోయారన్న. ఎవరోగా తీసుకుపోయింది, ఒక ఆడపడిచే తీసుకుపోయింది. మళ్ళీ అనితారెడ్డి ఎంఆర్ఓ. అర్థమైందన్న? ఎంత ధైర్యం ఉంటే ఎంఆర్ఓ ఛత్రి పట్టుకోనన్నా
ఒక గొడుగు పట్టుకొని వాన వస్తుంది గొడుగు కొట్టిపించిందన్న. సాటి మహిళ ఒక అమ్మవారిని ఎట్లా, మరి ఆమె ఏ మతానికి సంబంధించింది నాకైతే తెలియదు అన్న, మరి ఎవరికి ఏందనేది నాకు తెలియదు. కానీ ఈరోజు అదే బస్తీలో గద్వాల్ విజయలక్ష్మి కూడా ఉంటుంది అన్న, ఆమె కూడా సాటి మహిళ. అమ్మవారు అమావాస్య రోజు తీసుకెళ్తుంటే ఒక చిన్న మాట స్టేట్మెంట్ ఇవ్వలేదన్న. మరి ఇలాంటి వాళ్ళు వచ్చేసి బోనాలు ఉన్న టైంలో కావచ్చు, లేకపోతే అమ్మవార్లకు అవి సమర్పించాలి ఇవి సమర్పించాలని బోనాలు పెద్ద ఎత్తున చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తూ వాగుతూ ఉంటారు. మరి ఎందుకు ఇట్లాంటి దాంట్లోకి స్పందించలేకపోతున్నారు? మరి రాజకీయం అన్న, కేవలం రాజకీయం ముసుగులో వీళ్ళన్నీ ఇవన్నీ చేస్తారు. బోనాలు ఎత్తుకుంటారు, బంగారు బోనం ఎత్తుకుంటారు, ఫస్ట్ నేనే పూజాలి, ఇవన్నీ కేవలం రాజకీయం. హిందువులని ఓట్ల దోచుకోనికి ఇవన్నీ ఒక రాజకీయం. వాళ్ళకి భక్తి లేదు, ఏం లేదు. భక్తున్నోళ్ళు రావాలి, వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, అక్కడనే గుడి ఉందని చెప్పేసి. ఓట్లు వేయలేదా ఈరోజు? బస్తీ ప్రజలు ఓట్లు వేయలేదా? రావాలి ముంగల్కి. రాకుండా గద్వాల్ విజయలక్ష్మి ఆమె మేయర్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఆ యొక్క గుడి సభ్యులు వెళ్తే, మీకు వేరే దగ్గర ఇస్తా, ఆ యొక్క ల్యాండ్ మీకు వేరే దగ్గర స్థలం ఇస్తాం, అక్కడ కావాలి, అక్కడనే గుడి కావాలి, అదే ప్లేస్లో కావాలంటే నా గేట్ కూడా తాగొద్దు అని చెప్పేసి, నా గడప కూడా దొక్కద్దు అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడిందంట. నీ దగ్గరికి ఒక ఆపద ఉందంటే వచ్చిర్రు, అంటే నువ్వు తీర్చావని వచ్చిర్రు, ఏం మాట్లాడాలా? సరే అక్కడనే కట్టిస్తా అది ఇదని చెప్పాలి. నువ్వు పెద్ద బస్తీ పెద్ద కాబట్టి వచ్చిర్రు. మేయర్ అంటే నువ్వు ఏం చేయాలి? అయిపోయింది మేయర్ పోస్ట్. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ వచ్చింది, మంచిగా బాధ్యతలు నువ్వు మంచిగా చేస్తున్నావు. మరి గుడి ఎవరు కడతారు? గుడి కట్టాలి ఖచ్చితంగా. గద్వాల్ విజయలక్ష్మి కట్టాలి, దానం నాగేందర్ కట్టాలి, ఎవరెవరైతే కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారో, రోహిన్ రెడ్డి ఎవరెవరైతే ఉన్నారో అందరు బీజేపీ నాయకులు కట్టాలి. అందరు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అందరూ కలిసి వచ్చి ఈ యొక్క గుడి కట్టాలి. పార్టీలకు అతీతంగా ఇది ఒక్కళ్ళ గుడి కాదు, అందరు గుడి, మీరు అందరు రావాలి. అంతేగాని రాజకీయం చేయకండి. మీరేమైనా ఉంటే ఆ యొక్క ఏదైతే ఇప్పుడు భూమి అమ్ముడుపోతుంది, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీరు ఎట్లాంటి రాజకీయం దాని మీద ఆడతారో ఆడుకోండి. కానీ అమ్మవారి గుడి కట్టిన తర్వాతనే ఏమేం జరగాల, లేకపోతే మేము కూడా సవాల్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఆ యొక్క గుడి మాత్రం కట్టి దిగుతాము. ఎట్లా మీరు పని స్టార్ట్ చేస్తారో కానీ మేము చూస్తాం. మా ప్రాణాలైనా వదిలేసుకుని రెడీ అన్న, చెప్తున్నాం కదా. ప్రాణం పోయేదాకా చూస్తారేమో, ప్రాణం ఖచ్చితంగా పోతుందేమో మాది, పోని మా ప్రాణాలైనా రెడీ ఉన్నాం మేము. ఖచ్చితంగా మాత్రం గుడి అయితే కడతామా అని. మహేష్ భాయ్, మీకే పట్టిందా? మీరే ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు. అంటే బీజేపీ పెద్దలు లేరా? మరి ముందుకు వస్తూ ఉంటారు కదా, హిందువులకు ఏ సమస్య వచ్చినా, లేకపోతే ఆర్ఎస్ఎస్ నుంచి, బజరంగ దళ నుంచి, విహెచ్పి నుంచి ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎందుకు ముందుకు వస్తలేరు? మళ్ళీ నా విహెచ్పి బజరంగ దళ నుంచి ముందుకు వస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా దీని మీద మేము తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా అయినా గుడి కట్టి తీరుతామని చెప్పేసి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. వాళ్ళు పనిచేస్తారు, విహెచ్పి బజరంగ దళ కానీ పనిచేస్తారు. నేను బీజేపీలో ఒకటే చెప్పాలనుకుంటున్నాం, పెద్దమ్మ తల్లి ఇష్యూని జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో, బై ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున మీరు ఈ యొక్క రేజ్ చేసారు ఇష్యూని. తర్వాత ఎందుకు దీన్ని మళ్ళీ తీసుకురాలేకపోతారు మళ్ళీ బయటికి, ఎందుకు బీజేపీలు రావట్లేరు పెద్దలు అనేది ఈరోజు నాకు దురదృష్టంగా భావిస్తున్నాను. అంటే మరి ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే ఎలక్షన్స్ కోసం అందరు ఎట్లా వాడుకుంటారో, మిగతా పార్టీ వాళ్ళు ఎట్లా వాడుకుంటారో బీజేపీ వాళ్ళు కూడా అట్లే వాడుకున్నారు అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ విధంగా స్పందించకపోతే అంతే అనుకోవచ్చు. ఆ రోజు కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినాం, ఆయన మనకి ఏమన్నాడు, ఖచ్చితంగా మనం కడదామని చెప్పేసి అన్నాడు. తర్వాత ఎలక్షన్లో కూడా మనం ఆపి మరి మీరు దీని మీద స్పందించాలని చెప్పేసి మనము పాంప్లెట్లు ఇచ్చి మాట్లాడిరు, అందరూ మాట్లాడిరు. తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎవరు పట్టించుకున్నట్టు లేరు. మళ్ళీ ఇప్పుడు ఆప్షన్ ఇస్తారు, కమ్సకం ఎవరైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారైనా దీని మీద స్పందిస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఇప్పుడు మీకు ఓట్లు ఇచ్చి మేము గెలిపించినాము, ఈరోజు మాకు బాధ అనిపిస్తుంది. మీరు ఏంది ఇప్పుడు కేవలం ఓట్లు వేసి మేము గెలిపించినాం, మరి దీని మీద ఎవరు స్పందిస్తారు? మాకున్నది స్పందించే వాళ్ళు మీరే, కార్పొరేటర్లన రారు, మీరైనా కమ్సకం స్పందించండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కిషన్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించండి. ఓకే.